అమ్మా నాన్న విషయంలోనే. ఎందుకని? అది దిద్దుబాటు కొరకు తప్ప, వాళ్ళు బాగుపడాలని తప్ప, వాళ్ళు పాడవ్వాలని కాదు. అందుకే ఎంత కోపంలో ఉండనివ్వండి, అమంగళకరమైనటువంటి వాక్కు, సర్వనాశనమైపోవాలన్న వాక్కు వాళ్ళ నోటి వెంట రాదు. ఎంత ఆర్తితో ఉంటారంటే 6 గంటలకు ఇంటికి రావలసినటువంటి పిల్లవాడు రాత్రి 9 అయినా ఇంటికి రాకపోతే, ఏమిటి 9 అయిపోయింది ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటుంది. కానీ అమ్మ వాడు ఏ బండి కిందో పడి కాలు విరగొట్టుకోలేదు కదా అందో. అమంగళకర వాక్కు కూడా పలకరు. వాళ్ళ హృదయాలు అంత పవిత్రములై ఉంటాయి. దానికి అర్హతానర్హతలుండవు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అంతే. తల్లి కోపాన్ని తండ్రి కోపాన్ని వక్రీకరించి చూపించి మేం పెద్దవాళ్ళమయ్యాం మీరెవరు కోపగించుకోవడానికి అని అడగడం సాహసం. ఎంత వయసు వచ్చినా తండ్రి తండ్రే, తల్లి తల్లి. వాళ్ళ మాటలలో తప్పు పట్టడానికి, ఆ మాట మాట్లాడడానికి, వాళ్ళకున్నటువంటి అధికారాన్ని ప్రశ్నించడానికి బిడ్డలకి అసలు అర్హత, అధికారము, హక్కు లేనే లేవు. అంతటి గొప్ప దైవస్వరూపం అమ్మ. అందుకే వేదముల యొక్క జ్ఞానకాండ అయినటువంటి తైత్తరీయోపనిషత్తులో ఋషులు ఆ వేదాంతర్భాగమునందు 2 చేతులెత్తి నమస్కరించి మొట్టమొదటి దైవస్వరూపంగా, ఉద్ధరణ హేతువుగా అమ్మని పిలిచి మాతృదేవోభవ అని పిలిచారు. అటువంటి అమ్మకి నమస్కారం. అటువంటి అమ్మలు ఉన్నవాళ్ళందరూ అదృష్టవంతులు. కాబట్టి తల్లిని సంతోషపెట్టడం, తల్లిని ప్రేమతో గౌరవంతో పూజించి చూడడం, అంతకన్నా దేవతార్చన లేదు. అంతకన్నా మనిషి జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మార్గం లేదు. కాబట్టి సనాతన ధర్మానికి ప్రమాణమై, సనాతన ధర్మానికి ఆయువు పట్టైనటువంటి మాతృదేవోభవ అన్న వాక్యం బాగా ప్రచారంలోకి వచ్చి దాని చేత అందరూ కూడా సంతోషించేటటువంటి రోజు రావాలి అని మనస్ఫూర్తిగా నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారంతటి వారు యశోదాదేవి అన్న మాటకి కట్టుబడిపోయి, మహానుభావ ఎన్నో కళ్యాణాలు చేసుకున్నావు, ఒక్క కళ్యాణం చూస్తానని అడిగింది. ఈ అవతారంలో అయిపోయాయమ్మా, వచ్చే అవతారంలో తల్లి వౌదువు కానివని వెంకటేశ్వరుడు మళ్ళీ తల్లిగా వకుళమాతగా తీసుకొచ్చి ఆవిడ్ని పెట్టుకుని పద్మావతి కళ్యాణం చేసుకున్నాడు. చిత్రం ఏమిటంటే, వకుళమాత తల్లిగా వస్తే వెంకటేశ్వర స్వామి తన యొక్క మాట నిలబెట్టుకున్నారు. తల్లిగా వచ్చినందుకు వకుళమాత మాత్రం ఏడిచింది. పరమసత్యం. ఎందుకు ఏడిచిందో తెలుసా? ఆవిడ ఒకటే మాట చెప్పింది, ప్రభాంనజానీతి పరబ్రహ్మం కృష్ణం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమ. ఆ నందుడు పరబ్రహ్మమునకు తండ్రి అయి మహానుభావుడు, ఆయనతో ఆడుకున్నాడు, ఆయనతో పాడుకున్నాడు, ఆయనలో కలిసిపోయాడు. వసుదేవుడు ఆయనలో కలిసిపోయాడు, దేవకీదేవి ఆయనలో కలిసిపోయింది. మళ్ళీ అమ్మతనం కావాలి, మళ్ళీ అమ్మతనం కావాలని మళ్ళీ జన్మెత్తాను, లేకపోతే వాళ్ళతో పాటే ఆయనలో కలిసిపోదును. అందుకే ఆయన నన్ను అమ్మ అంటాడు, నేను మాత్రం ఆయనకి దాసిని అంది. నేను అమ్మని అని చెప్పుకోని, ఇంకా నేను ఆయనలో కలిసిపోవడమే నా కోరిక అంది. అమ్మ అంటే ఎక్కడుంటుంది అంటే, కొడుకో చోట అమ్మొక చోట ఉంటే కొడుకుకి అప్రయోజనం, కొడుకుకి అప్రతిష్ట. వెంకటేశ్వరుడు ఎక్కడున్నాడో వకుళమాత అక్కడ ఉంటుంది. అక్కడుంటేనే వెంకటేశ్వరుడి గౌరవం. వకుళమాత ఎక్కడుంది అంటే వెంకటేశ్వరుడు ఉన్న చోటే ఉంది, అక్కడే ఉంటుంది కూడా. ఉంచి లోకానికి మార్గదర్శకత్వం చేస్తాడు. అమ్మని ఎప్పుడూ చక్కగా మన దగ్గరే ఉండాలి. అమ్మ మురిసిపోవాలి. అమ్మ చేతి అన్నం తింటానని వంటశాలలోకి చూస్తూ ఉంటుంది వకుళమాత. అమ్మ అన్న మాటకి పరబ్రహ్మం అంతటి వాడు కట్టుబడిపోయాడు. రాముడు కట్టుబడిపోయాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాద్దూలా కర్తవ్యం దైవమాన్నికం అంటే చటుక్కుని లేచి కూర్చుంటున్నాడు. ఇప్పటికీ కౌసల్యా సుప్రజారామ అంటే పరవశించిపోతున్నాడు. అమ్మ అన్న మాట అంత గొప్పది. మళ్ళీ ఆ అమ్మ యొక్క వైభవం ప్రకాశించి అమ్మని పరమ పూజనీయంగా చూసేటటువంటి రోజులు అంతటా విలసిల్లి, ఎక్కడ వృద్ధాశ్రమాల్లో అమ్మల్ని చేర్చడం అన్న మాట లేకుండా ఎవరి ఇంట్లో ఆ అమ్మ ఉండి సంతోషించే రోజులు భగవంతుని యొక్క అనుగ్రహము చేత పరిడవిల్లుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి రోజున పితృదేవోభవ అన్న విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తిరిగి 6:30 రేపు కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.